ఈరోజు ఈ కార్యక్రమానికి మొదట పునాది వేసింది ఎవరు అని అంటే తమ్ముడు సుందర్ లాస్ట్ టైం రామకృష్ణాపురంలో మరి దేవుని కృపను బట్టి దావీదన్న చర్చిలో వాక్యానికి నన్ను పిలిచినప్పుడు దేవుడు మరి అక్కడ వీళ్ళని చూసినప్పుడు ప్రభా నేను వీళ్ళకి ఏమైనా చేయగలనా అని ఒక మాట అడిగాను. వీళ్ళకి ఏమైనా చేయగలిగితే నా ద్వారా ఏదైనా ఉంటే చేయడానికి ఒక అవకాశం ఉంటే ఒక అవకాశం ఇవ్వు. ఎందుకంటే ఒక మాట అన్నావు ప్రభా, ఏదైనా ఒక కార్యక్రమం మీ ఇంట్లో విందు దినం జరిగినప్పుడు మనం ఎవరిని పిలుస్తాం తెలుసా? చుట్టాలని బంధువుల్ని పిలవనట్లేదు. గమనించాను. తిరిగి ఇవ్వలేని మరి ఎవరైతే ఉంటారో వారిని పిలవమన్నారు. నేనేమన్నానంటే దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, మీరు ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు చేసేటప్పుడట విందు దినము రోజట నిజంగా మళ్ళీ మనకి తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే పిలాలన్నారు. కనుక అది గమనించండి. అది గమనించి మీరు కూడా చేయడానికి ప్రయత్నించండి. ఇది మూడోసారి, ఇక్కడ రెండోసారి ఇదే అన్నలకి మరి సుందరన్న ద్వారా ఇది రెండోసారి ఇక్కడ కార్యక్రమం చేయడం. గతంలో అయితే నా మిత్రుడు పోర్ట్లో కాంట్రాక్టర్ అయినా నా క్లాస్మేట్ దాసర బుజ్జి గారు అని ఒక మాట చెప్పినన్నే సేమ్ ఇదే మాదిరిగా ఆయన రేషన్ని ఏర్పాటు చేశారు. అయితే నేనేమన్నానంటే నిజంగా ఇలాంటి వారికి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే మీరు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని మీరు కోల్పోరు. అది మీకు దేవన ఆశీర్వాదం. అంటే ఇలాంటి వాళ్ళకి మనం పిలిచేటప్పుడు ఎప్పుడు కూడా మన లెక్కలు కట్టకూడదు. ఎందుకనంటే అది దేవుని పని అయి ఉంది, అది దేవుని పరిచర్య. దానికి మాదిరిగా నేనేమన్నానంటే దాన్ని గుర్తమని చెప్పట్లేదు, కానీ దానికంటే బలమైన సేవ ఏదనంటే ఇలాంటి వారితో మనం ప్రయాణం చేయడం, ఇటువంటి వారితో జర్నీ చేయడం. కనుక అది గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యము. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క కానాను ప్రార్థనా మందిరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా నాకు వేణు గారితో చాలా సంవత్సరాల నుంచి పరిచయాలు ఉంది. ఎందుకంటే నేను ఒక దివ్యాంగుడు కాబట్టి నా వెనకాతల చాలామంది ఈ స్టేట్లోని దివ్యాంగులు ఉన్నారు కాబట్టి వారి సమస్యలు ఏదైనా సరే వేణు గారితో నేను ఫస్ట్ చెప్పి వారి సమస్యల మీద నేను పోరాటం చేస్తుంటాను. ఎందుకంటే ఈ విశాఖపట్నంలోని విహెచ్పిఎస్ అనేది అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి పుట్టింది. ఈ పుట్టినప్పటి కాడి నుంచి ఆయనతో మాతో ప్రయాణం చేస్తున్నారు. అంటే మా దివ్యాంగుల పట్ల ఆయన ఉన్న మంచి మనసుతోనే నేను ఫోన్ చేసిన వెంటనే ఆయన వచ్చి స్పందించి ఈ రాష్ట్రం వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి మా సమస్యల మీద ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. తెలిసిన వెంటనే మేము ఇక్కడ సైట్ కోసం మాట్లాడాను. ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి వెంటనే ఒక వారం రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము వికలాంగులకు ఒక ఆఫీస్ అనేది అమరావతిలోని శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే మీడియా పనిచేసినట్టు ఇంకెవరు పనిచేయరు అనేదే మా యొక్క నమ్మకం. మీడియా చేసిన పనుల వల్లే ఇక్కడ ప్రపంచంలోనే ఉన్న ప్రతి ఒక్కరు మనిషి కానీ, ఒక దివ్యాంగులు కానీ, దివ్యాంగుల్లోని అనేకమైన 22 కేటగిరీస్ ఉన్నాయి. 22 కేటగిరీస్ వరకు న్యాయం జరుగుతుంది అంటే ఒక సోషల్ మీడియా తప్ప ఇంకేమీ కాదనేది నేను మనస్ఫూర్తిగా గర్వంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు పాస్టర్ సంజీవ్ కుమార్. మరి ఈరోజు ఇక్కడ కొంచెం సమయం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఆహ్వానించారు. మరి పాస్టర్ వేణు డేవిడ్ పాల్ గారు ప్రేమతో నన్ను ఆహ్వానించారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ కంచరపాలెంలో మరి ఇంతవరకు కూడా క్రిస్మస్ కూడిక జరిగింది. తరువాత మరి కార్యక్రమానికి అందులు, అలాగే కుంటివారు, అలాగే మరి బీదలైన వారు, ఇంకా అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి మరి డేవిడ్ పాల్ గారు అందరిని ఆహ్వానించారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభు యొక్క ప్రేమను బట్టి వాళ్ళకి మరి బియ్యము, అలాగే నూనె, కందిపప్పు ఇలాంటి సరుకులన్నీ కూడా దేవుని ప్రేమ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి ఒక పాస్టర్ గారిగా నేను పాలుపంపులు పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దేవుని బట్టి డేవిడ్ పాల్ గారికి, మరి కానాన్ టెలివిజన్, అలా కానాన్ చర్చ్ నడిపిస్తున్నటువంటి డేవిడ్ పాల్ గారికి నేను ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, మరి వచ్చినటువంటి అన్నదమ్ములైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరి ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భముగా 17వ తారీఖున డిసెంబర్ 2025 దినాన్న కోనేరు జోగారావు నగర్ ప్రాంతం, కంచరపాలెం నేషనల్ హైవే, విశాఖపట్నం. ఈరోజు మరి ముఖ్యంగా కానాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు దివ్యాంగులకి ఎంతో పంచిపెట్టారు.
అది ఇదివరకే సహోదరులు మరి ప్రియులు సంజీవయ్య గారు ఇదివరకే మీకు చెప్పారు, రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ప్రేరణ అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట ఉంటుందండి. మిక్కిలి అల్పులైన వంటి ఈ సహోదరుల్లో మీరు చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే అని జీసస్ ఒక సందర్భంలో ఆయన చెప్తారు. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈరోజు కోనేరు వేణుగోపాల్ గారు ఈ యొక్క క్రియని చేయడం జరిగింది. కానీ ఒక విషయం అండి, మన దేశంలో ఒక సామెత అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నని గురజాడ అప్పారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతుంది. ఈరోజు సమాజంలో ఒక మంచి పని అంటే దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం అనేది ఎట్లా తెలుస్తుందంటే ఇలాంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే తెలుస్తుంది. సో ఈ ఇన్స్పిరేషన్ అనేది, ఈ ప్రేరణ అనేది ఒక బైబిల్ గ్రంథం మరి కోనేరు డేవిడ్ పాల్ గారికి ఇచ్చింది కనుకనే ఈరోజు కానాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి పని ఈరోజు ఆయన చేయగలిగారని నేను సభాముఖంగా మీ అందరితో నేను విన్నవించుకుంటున్నానండి.